సరదాగా ఆ ఊరు చూద్దామని వెళ్ళాను. ఎటు చూసినా పచ్చని పొలాలు, అమాయకంగా కనపడుతున్న మనుషులు, కొత్తవారు ఎవరో ఇటు వచ్చారంటూ చూస్తున్న పెద్దవాళ్ళు. ఊరి పండగ అనుకుంటాను. డీజే పాటలతో కుర్రకారు బాగా డ్యాన్సులు వేస్తున్నారు. వారి వెనకే ఆడవారు అమ్మవారికి ప్రసాదం నైవేద్యం పట్టుకొని నించుని ఉన్నారు. నాకెందుకో వారిని చూసి చాలా ఆనందం వేసింది. ఈ పచ్చటి పొలాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను చూసి మనసులో చాలా ఆనందపడ్డాను. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి అక్కడ డ్యాన్సులు చేస్తుంటే ఎందుకో నాకు కూడా చాలా చాలా ఆనందం వేసింది. నా మనసుకు కూడా డ్యాన్స్ చేయాలనిపించింది. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి పాట ప్లే అవుతుంది. అలా చూస్తుంటేనే చాలా ఆనందం వేసింది. ఆడవాళ్ళందరూ సాంప్రదాయ బట్టల్లో ఉన్నారు. వారందరిలో ఒక అమ్మాయి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంది. నా కళ్ళు అమ్మాయిని చూస్తూనే ఉన్నాయి. సాంప్రదాయ బట్టల్లో చక్కటి కళ్ళు, చాలా అందంగా ఉన్నది. ఎందుకో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటట్టు ఉన్నది. ఒక 2-3 సార్లు తనను చూశాను. అబ్బో, ముఖ్యంగా తను పెట్టుకున్న బొట్టు, పెద్ద బొట్టు పెట్టుకుంది. సరదాగా చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతుంది ఆ అమ్మాయి. చూస్తూనే ఉన్నాను. చాలా కొత్తగా అనిపించింది నాకు. అలా ఓ 10 నిమిషాలు తనను చూస్తూనే ఉన్నాను, కన్ను ఆర్పకుండా, రెప్ప వేయకుండా. ముఖ్యంగా తను తయారైన విధానం, ఆ కళ్ళు, బొట్టు, తను వేసుకున్న జడ, అబ్బో, అమ్మాయి అంటే ఎలా ఉండాలనిపించింది. అలా ముందుకు వెళ్ళిపోయాను. కాసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ ఎందుకో ఆ అమ్మాయి నా కళ్ళల్లో ఆడుతుంది. కాసేపటికి మా రూమ్కి వెళ్ళిపోయాను. అక్కడ నాతో పాటు ఉన్న నా స్నేహితులు భోంచేద్దాము అని చెప్పేసి అన్నారు. అప్పటికే 8:30 అయింది రాత్రి. సరే అని చెప్పన్నా. భోజనం పెడుతున్నా కూడా ఎందుకో నాకు తినబుద్ధి వేయట్లేదు. తింటున్నప్పుడు తనే గుర్తొస్తుంది. ఎందుకో మళ్ళీ ఇంకొకసారి తను చూడాలనిపించింది. తనను మళ్ళీ చూసి రావాలనిపించింది. కానీ ఏం చేస్తాం, అప్పటికే రాత్రి 9 అయిపోయింది. కానీ నా కళ్ళల్లో ఆ అమ్మాయే కనపడుతుంది. ఏమిటిది, నిజంగా ప్రేమేనా లేక ఆకర్షణ అని చెప్పి నాలో నేనే తపన పడ్డాను. కానీ ఒకటి ఆకర్షణ అయితే మరొకటి అనుకోవడానికి. తనని చూడగానే అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని అనిపించింది. నా మనసుకైతే మాత్రం చాలా నచ్చింది. వీలుంటే మళ్ళీ రేపు పొద్దున్న ఆ ఊరి వైపు వెళ్ళాలని కూడా అనిపించింది. అలా నిద్రలోకి జారుకున్నాను. చివరికి ఆ అమ్మాయి అయితే మాత్రం నన్ను చాలా అంటే చాలా డిస్టర్బ్ చేసింది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో.